సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు అయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేదే లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ర్యాలీ సందర్భంగా జరిగిన అరెస్టులు, ఆందోళనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శిస్తూ పోలీసుల తీరును తప్పుపట్టారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని ముందుకు చెప్పినా పోలీసులు ముందు రోజు రాత్రి అనుమతి నిరాకరించారని చెప్పారు. ర్యాలీకి రాకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టించారని, భయానక వాతావరణాన్ని నెలకొల్పారని ఆరోపించారు. అయినా ఎన్ని ఆటంకాలు ఎదురైనా తమ నిరసనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమయ్యామని చెప్పారు. అక్రమంగా అరెస్టులు చేసి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, మీడియా మిత్రులకు, పార్టీ నాయకులకు, హమాలీ సంఘం నాయకులకు ఈరోజు మేరు సంఘం, బెంగాలీ సమితి, సికింద్రాబాద్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్, విశ్వకర్మ సంఘం, కూరగాయల వర్తకులు, సికింద్రాబాద్ అడ్వకేట్స్, క్లాత్ మార్చెంట్, అంబులెన్స్ సర్వీసెస్, వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్, పార్ట్ మార్కెట్ జ్యువెలర్, జనరల్ బజార్ గోల్డ్ సిల్వర్ అసోసియేషన్, సుభాష్ రోడ్ క్లాత్ మర్చెంట్, తెలంగాణ మరాఠా మండల్, మోడా మార్కెట్ హాకర్స్ అసోసియేషన్, హైదరాబాద్ విశ్వకర్మ సంఘం, పార్ట్ మార్కెట్ విశ్వకర్మ సంఘం, జనరల్ మర్చెంట్ అసోసియేషన్, సికింద్రాబాద్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్, బోయిన్పల్లి వెజిటేబుల్ మార్కెట్ మినీ గూడ్స్ వెహికల్ అసోసియేషన్, స్వప్నలో కాంప్లెక్స్, బోయిన్పల్లి వెజిటేబుల్ హమాలీ యూనియన్, ఇంకా నిన్న మనం ఏదైతే ర్యాలీ చేపట్టామో మొదలేమో మన పర్మిషన్ ఇన్ ప్రిన్సిపల్ మీరు చేసుకోండి అని చెప్పి మధ్యరాత్రి 10:40 రిజెక్షన్ చేస్తున్నామని వాట్సాప్లో మెసేజ్ పెట్టడం, నిన్న చూస్తే ఒక భయానకమైనటువంటి వాతావరణం, ఒక కర్ఫ్యూ ఎట్లయితే ఉంటుందో, బట్ ఎక్కడ చూసినా పోలీసులు పెట్టి మన వాళ్ళని అరెస్ట్ చేసి, సరే అరెస్ట్ అయ్యారు, కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం, కానీ మనం అనుకున్నది 100% సక్సెస్ అయినామని చెప్పి ఈ సందర్భంగా